వైసీపీ అధినేత జగన్ ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన టీడీపీ జనసేన నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకుని నిరసన తెలిపారన్నారు. మొదటి నుంచి వైసీపీ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. తప్పుడు ఆరోపణలు అరాచకాలు సృష్టిస్తోందన్నారు. గతంలో దేవాలయాలను ధ్వంసం చేశారన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రజా అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వైసీపీకి దమ్ముంటే 11 స్థానాల్లో పోటీ చేసి మళ్లీ ప్రజా తీర్పుకు వెళ్లాలని సవాలు విసిరారు. ఈ మధ్య మనం అన్ని చోట్ల చూస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వాళ్ళు అరాచకమైన దానికి అరికట్టడానికి ఏ విధంగా మన హిందూ మతాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. మన మంచి ప్రభుత్వంపై, కూటమి ప్రభుత్వంపై లేని ఆరోపణలన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు. ఎందుకంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని చెప్పుల కాళ్ళతో పోయిన అసెంబ్లీ మండలికి పోయిన నాయకులందరూ కూడా ప్రజలు గమనించి వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. హిందువులపై దాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు మనం అందు కూడా గడిచిన కాలాల్లో చూసాం. ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేశారు. మన మంచి ప్రభుత్వం పైన లేని నింద ఆరోపణలు ఏది కూడా ఆయనకు సబ్జెక్ట్ లేకపోవడం, హిందూ మతం పైన దాడి చేయడం కూడా ఒక భయంకరమైన విషయంగా అందరూ కూడా పరిగణించాలి. ఏదేమైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి చేయక గడిచిన 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఎక్కడికక్కడ కుంటిపడుతూ అసెంబ్లీ సమావేశాలు రాకుండా బనాయిస్తూ వాళ్ళకి ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి జరిగిన 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరీ కూడా ప్రజా తీర్పు పొంది మరీ కూడా అసెంబ్లీకి వస్తే అప్పుడు ప్రజలు తీర్పుని ఏ విధంగా గౌరవిస్తారనేది కూడా చూస్తాం. ఇలాంటి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ప్రజలు కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే ప్రజలు ప్రశాంతంగా హాయిగా అందరూ కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనేది దేశమే కాదు ప్రపంచం అందరూ కూడా ఎక్కడికి పోయినా కూడా పెట్టుబడులు కావచ్చు, రకరకాల ఏదైనా కూడా జరుగుతున్నాయి. అలాంటి ఈ ప్రభుత్వం పైన లేని విధంగా ఏది కూడా అభివృద్ధిలో వాళ్ళు ఎదుర్కోలేక ఈ రకమైన మత ప్రచారాలకి దారితీస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కల్తీ లడ్డు చేసింది వాళ్ళు, కల్తీ లడ్డు చేసినామని వాళ్ళే ఒప్పుకున్నారు. ఏదైతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళే ఒప్పుకొని ఈరోజు కూడా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు. ఈ నాటకాలన్నీ కూడా తిప్పుకోవడానికి మా మంచి ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉంటుందనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం.